పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర రెడ్డి గారు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించో సేవింగ్స్ గురించో మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి అందరూ ఇచ్చే సలహా ఏంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే గుడ్లన్నీ తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో పెట్టొద్దు అనే ఒక సలహా ఇస్తుంటారు. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పీపుల్ ఇచ్చే సలహా ఇది. సో ఎందుకు ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో? ది వారెన్ బఫెట్ కోట్ అండి ఇది. ఎస్, మీరు అన్నట్టు కొత్త వాళ్ళకే కాదు, ఎనీబడి, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈ పర్టికులర్ సినారియోని దీన్ని ఫాలో కావాల్సిందే. దీన్ని ఫైనాన్షియల్ డైవర్సిఫికేషన్ అంటాం. అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్. ఎందుకంటే అన్ని ఒకే బాస్కెట్లో పెట్టామనుకోండి, బాస్కెట్ కింద పడింది అనుకోండి, అన్ని పగిలిపోతాయి. దాని బదులు డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి డిఫరెంట్ బాస్కెట్స్లో, ఒక బాస్కెట్ పడ్డా వేరే బాస్కెట్లో ఉన్నాయి, సేఫ్ ఉంటాయి. సేఫ్ జోన్లో మీనింగ్ అది. బట్ ఫైనాన్షియల్ డైవర్సిఫికేషన్కి వస్తే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్స్ అంటే డోంట్ పుట్ ఆల్ యువర్ మనీ ఇంటూ ద సేమ్ కేటగిరీ, సేమ్ అసెట్. దీన్ని మనము డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అనుకోవచ్చు, డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ సెక్టర్స్, ఇట్లా ఏ విధంగా అనొచ్చు. బట్ ఒక పర్టికులర్ దాంట్లో ఉండకూడదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో ఉన్నప్పుడు ఏమైంది, పడిపోయినప్పుడు ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ అ సింగిల్ షాట్. అంటే అక్కడ చివరికి ఏం మిగలలేదు. ఆ రిస్క్ ఉంది, రిస్క్ ఆఫ్ లాస్. సో ఆ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి పనికి వస్తుంది డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్ అన్నప్పుడు. తర్వాత వోలటాలిటీ, అంటే మార్కెట్ అప్ డౌన్ ఉన్నప్పుడు మనకు ఆ వోలటాలిటీ రిస్క్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టినప్పుడు అన్నీ ఒకేసారి పైకి వెళ్ళవు, అన్నీ ఒకేసారి కిందకి రావు. ఆ వోలటాలిటీ అనేది అన్ని కేటగిరీస్కి సేమ్ వే ఉండదు, డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో దట్ వోలటాలిటీ అనే దాన్ని కూడా మేనేజ్ చేస్తుంది. అలాగే బికాస్ ఆఫ్ ఈ రిస్క్ రెడ్యూస్ చేయడము, ఈ వోలటాలిటీ మేనేజ్ చేయడం వల్ల హై రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిటర్న్స్ విషయంలో కూడా చూడండి, ఇఫ్ యూ లుక్ బ్యాక్ అంటే ఒక 10-15 years రిటర్న్స్, ఈక్విటీ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇంటర్నేషనల్ స్టాక్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ విల్ నాట్ పర్ఫార్మ్ కంటిన్యూస్లీ. ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా కంటిన్యూస్గా 10 years టాప్ రేంజ్లో రిటర్న్ ఇచ్చిన అది ఉండదు అసలు. ఒక 2-3 years గోల్డ్ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత ఈక్విటీ పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ ఈక్విటీలో లార్జ్ క్యాప్ ఒకసారి పర్ఫామ్ చేస్తుంది, మిడ్ క్యాప్ ఒకసారి పర్ఫామ్ చేస్తుంది, స్మాల్ క్యాప్ ఒకసారి పర్ఫామ్ చేస్తుంది. సో ఇట్లా కంటిన్యూటీ ఉండదు కాబట్టి చేస్తున్నాం. మరి డైవర్సిఫికేషన్ అనేది వాట్ ఆల్ డైవర్సిఫికేషన్ క్యాన్ వి డూ అన్నప్పుడు, ఒకటి అక్రాస్ అసెట్ క్లాసెస్. అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ అసెట్ క్లాస్, స్టాక్స్ ఈజ్ అన్ అసెట్ క్లాస్, ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్ క్లాస్. అంటే అక్రాస్ అసెట్ క్లాసెస్ అంటే డైవర్సిఫికేషన్ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో అందులో కొంచెం పెట్టుకుంటూ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ హ్యావింగ్ ఫైనాన్షియల్ డైవర్సిఫికేషన్ విత్ ఇన్ అసెట్ క్లాసెస్. విత్ ఇన్ అసెట్ క్లాసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, విత్ ఇన్ ఈక్విటీ తీసుకుంటే, అంటే ఈక్విటీని ఒక అసెట్ క్లాస్ తీసుకుంటే ఇందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ. సో డైవర్సిఫికేషన్ని విత్ ఇన్ అసెట్ క్లాసెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అక్రాస్ అసెట్ క్లాసెస్ అనుకున్నాము, తర్వాత విత్ ఇన్ అసెట్ క్లాసెస్ అనుకున్నాము, ఆ తర్వాత టైం డైవర్సిఫికేషన్ కూడా చేయొచ్చు. టైం డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? మన దగ్గర సే ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, మొత్తం ఒకేసారి పెట్టకుండా పీరియాడికల్గా, అంటే నథింగ్ బట్ ఇన్ ఎ మోడ్ ఆఫ్ ఎస్ఐపి లాగా పెట్టుకుంటూ వెళ్ళడము, ఆర్ ఎస్టిపి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. అంటే కన్జర్వేటివ్ ఫండ్లో పెట్టి దాని నుంచి అగ్రెసివ్ ఫండ్లోకి మూవ్ చేయడం. అంటే డైవర్సిఫికేషన్ని మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు. అక్రాస్ అసెట్ క్లాసెస్, విద్ ఇన్ అసెట్ క్లాసెస్, మళ్ళీ టైం డైవర్సిఫికేషన్.
సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ అన్నిట్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్, దట్ టు ఇన్ ఏ సింగిల్ షాట్. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అండి, మా క్లయింట్స్లోనే జరిగిన ఎగ్జాంపుల్ లాంగ్ బ్యాక్, ఇది 2000 ప్రాబబ్లీ 11 నుంచి, అంటే మెనీ క్లయింట్స్, అంటే మేము ఇప్పటి వరకు మాకున్న క్లయింట్స్లో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పి వాళ్ళతో కేవైసీని రిజిస్టర్ చేయించి ఇనీషియల్గా స్టార్ట్ చేయించిన కేసెసే ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్. ఆయనతో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయించాం. కానీ ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే చాలామంది ఇన్ దీస్ 10 years వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసి మేడ్ హ్యూజ్ ప్రాఫిట్స్. బట్ ఇతను అంతగా చేయలేదు, తక్కువ అమౌంట్తోనే అదే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. రీజన్ వాస్, ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు ఇన్ అ డిఫరెంట్ ప్లేస్, హైదరాబాద్లో కాదు వేరే దగ్గర స్కూల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ ఓన్ ప్లేస్ ఉండింది. ఆ ప్లేస్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి స్కూల్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు 15 లక్షలు పట్టింది 2011. 15 లక్షలతో అది ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయిపోయి నౌ ద టర్న్ ఓవర్ ఈజ్ 5 crore. సో ఈ ప్రాసెస్లో అదంతా గ్రో అయింది. ఆ గ్రో అయినప్పుడు ఈయన ఏం జరిగింది అంటే, ఈ స్కూల్ ఇంత బాగా పెరుగుతుంది కదా, ఇంకా స్కూల్ అన్నప్పుడు ఒక లెవెల్కి సెట్ అయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి అని హీ నెగ్లెక్టెడ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఎంత మినిమం ఎంత ఉందో అదే చేసుకుంటూ వచ్చినాడు. బట్ టుడే బికాస్ ఆఫ్ సమ్ లీగల్ ఇష్యూస్ అందులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది అతను. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక అసెట్ క్లాస్, దట్స్ అ బిజినెస్, ఆ అసెట్ క్లాస్ బాగుంది అని చెప్పేసి మొత్తం అందులోనే పెడితే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎనీ రీజన్. దో ఇట్ ఈస్ దేర్ ఓన్ బిజినెస్, ఇట్ ఈస్ దేర్ ఓన్ ల్యాండ్, ఆయన బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే దట్ ల్యాండ్ వాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ ఈయన బ్రదర్ హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్స్. ఈయన జస్ట్ ఇన్వెస్టెడ్. న్యాచురల్గా గ్రో అయినప్పుడు సమ్ డిఫరెన్సెస్ మైట్ కమ్. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన బయటికి రావాల్సి వచ్చింది. సో 1.5 crore తీసుకొని బయటికి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్, ఇక్కడ నేను లాజిక్ ఏంటంటే, వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ బిజినెస్, మనం మన బిజినెస్ బాగా నడుస్తుంది అన్నప్పుడు మనలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు నా బిజినెస్ నడుస్తుంది అని అంటే ఐఎమ్ ద రీజన్, మీ బిజినెస్ నడుస్తుంది అంటే యు ఆర్ ద రీజన్. మనలాగా చాలా బిజినెసెస్ ఉన్నాయి, మన ఒక్క ఇండస్ట్రీలోనే కాదు. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నాను, మీరు మీడియా సెక్టర్లో ఉన్నారు. సో డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి, మనలాంటి వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. అలాంటప్పుడు మనము మన ఓన్ బిజినెస్ కాకుండా వేరే బిజినెసెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎలా చేయాలి మరి అది? దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 15-20 డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. లైక్ ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఇట్లా డిఫరెంట్. మళ్ళీ అందులో ఫార్మాలో 4-5-6 కంపెనీస్, ఇన్ఫ్రాలో కంపెనీస్, ఇట్లా డైవర్సిఫికేషన్ అవుతుంది. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్ అని అన్నప్పుడు ఇక్కడ వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్, పీపుల్ థింక్ దట్ అన్నీ ఒకే బాస్కెట్లో పెడుతున్నాం అనుకుంటారు. నో, దిస్ ఈస్ లైక్ ఏ సే వాట్ కెన్ ఐ సే, ఇది ఒక క్రికెట్ టీమ్ లాగండి. అంటే ఇందులో ఒక బౌలర్ ఉంటాడు, ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, ఒక ఆల్రౌండర్ ఉంటాడు, ఒక వికెట్ కీపర్ ఉంటాడు, అట్లా. సో మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు డోంట్ థింక్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ బాస్కెట్. నో, మళ్ళీ అక్కడ డైవర్సిఫై చేయొచ్చు, వేరే బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హూ ఎవర్ ఈజ్ ఇన్ టు బిజినెస్, సాలరీడ్ క్లాస్ ఎనీవే, వాళ్ళకి శాలరీ వచ్చినప్పుడు ఆ 20-25% సేవ్ చేయాలి. ఆ సేవ్ చేయాలనుకున్నప్పుడు దే విల్ డెఫినెట్లీ సేవ్ ఇన్ టు సంథింగ్. లైక్ ద మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఈజ్ ఎస్ఐపి. కానీ బిజినెస్ క్లాస్లో అంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, కొంతమంది దే ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ బిజినెస్. నా బిజినెస్ ఇంకేం కాదు అని అనుకోవద్దు. ఆ బిజినెస్లో నుంచి వచ్చిన ప్రాఫిట్ని కొంచెంలో కొంచెం డైవర్సిఫికేషన్ చేయాలి. దట్ ఈస్ వాట్ దిస్ టాపిక్ అబౌట్, డైవర్సిఫికేషన్. ఈ డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి? నాలాంటి బిజినెస్లలో చేయాలి అండ్ వితౌట్ మై ఇంటర్వెన్షన్. మళ్ళీ నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను డిఫరెంట్ బిజినెస్లు పెట్టి నేనే చూసుకుంటా అంటే దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో నాలాంటి వాళ్ళని వెతుక్కొని, నాలాంటి కంపెనీస్ వెతుక్కొని అందులో పెడితే
ప్రాపర్ డైవర్సిఫికేషన్ విల్ బి దేర్ విత్ ఇన్ అసెట్ క్లాసెస్, అక్రాస్ అసెట్ క్లాసెస్, యాజ్ వెల్ యాజ్ టైమ్ డైవర్సిఫికేషన్. ఈ మూడింటిని ఫాలో అయిపోయి when we diversify our business, definitely we will create wealth. Right. So this is the whole discussion about that single line andi. Don't put all eggs into one basket. Right. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ప్రేక్షకులకు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. Namaste. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.